హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నాను జరిగిందండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8Z ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 4 నెలల రిజిస్ట్రేషను, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 1,20,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సహా చూపిస్తున్నాను, మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి. మనకు వెహికల్ డెలివరీ తీసుకునేటప్పుడు ఆ గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. మిగిలిన గ్లాసులు, డిక్కీ డోర్లు మొత్తం ఒరిజినల్గా అయితే ఉన్నాయి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగాను, రుక్ జా ఉదరి రుక్. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. ఏబిఎస్ బ్రేక్ అవుతుంది. ఇక హెడ్లైట్కి చిన్న డ్యామేజ్ అయితే అయినాయండి. బాన్లెట్ అయితే ఒరిజినల్గా అవుతుంది. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసినా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు, బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు, ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ అయితే. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసినా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలాగే వీళ్ళు కూడా చూసుకోవచ్చు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 4 విండోస్, 4 విండోస్ ఉన్నాయండి. ఆటో ఫోల్డ్ చేసుకున్న బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అవుతుంది. రీడింగ్ చూసుకుంటే 1,28,000 ఎత్తిరిందండి. 1,28,000 తెలియదు ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి. స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి. చాబీ లేకేనా స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. సేఫ్టీ విషయానికి వస్తే 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి. ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. వెహికల్కి కీలెస్ సేమ్ అవుతుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. ఒక 60 to 70% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది. వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8Z ఆటోమేటిక్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది. ఏదైనా డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా. సో టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ అంటే చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8Z ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 ఏప్రిల్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,28,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సహా చూపిస్తున్నాను, మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే
4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టము, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. కీలెస్ ఎంట్రీ అయితే ఉన్నాయి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 14,75,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 14,75,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.